ఆవు దూడ పాఠం నమాజ్ పిలుపుని నిర్లక్ష్యం చేయవద్దు. ఒకప్పుడు బనీ ఇస్రాయేల్ ప్రజలకు అల్లాహ్ ఒక సులభమైన ఆజ్ఞ ఇచ్చారు. ఒక సాధారణ ఆవును బలి చేయండి అని ఆజ్ఞాపించారు. కానీ బనీ ఇస్రాయేల్ ప్రజలు అల్లాహ్ ఆజ్ఞ పెంచిన విధంగా ఒక సాధారణ ఆవును బలి ఇస్తే బాగుండేది. కాని వారు మూసా అలైహి సలాంకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ విధమైన ఆవును బలి ఇవ్వాలి? ఏ వయస్సు ఆవును బలి ఇవ్వాలి? ఏ రంగు ఆవును బలి ఇవ్వాలి? పొలం దున్నే దయ ఉండాలా? దున్నని దయను ఉండాలా? మూసా అలైహిస్సలాం ప్రశ్నలు వేసి విసిగించారు. కాని వారు సాధారణ ఆవును బలి ఇస్తే సరిపోయేది ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆలస్యం చేశారు. చివరికి అల్లాహ్ అజ్ఞానం పూర్తి చేశారు. ఈ రోజుల్లో కూడా ముస్లింలు అల్లాహ్ మనల్ని రోజుకు 5 సార్లు పిలుస్తున్నాడు. హయ్యా అలస్సలా, హయ్యా అలల్ ఫలా అని పిలుస్తున్నాడు. మరియు తెల్లవారుజామున తహజ్జుద్ నమాజ్ టైంలో మొదటి ఆకాశం మీద వచ్చి పిలుస్తూ ఉన్నాడు. కాని మనం ఆయన పిలుపుకి స్పందించడం లేదు. అల్లాహ్ మనల్ని ప్రతిరోజు పిలుస్తున్నాడు. వచ్చి నాతో మొరపెట్టుకోండి, అంటే నా గృహం మస్జిద్కు వచ్చి నమాజ్ చేయండి. నేను మీ అన్ని కష్టాలకు పరిష్కారం, నా నమాజ్ ద్వారా మొరపెట్టుకున్నవారికి అన్ని కష్టాల నుండి నేను బయటకు తీస్తాను. కాని మనం మౌనంగా దూరమవుతున్నాం. మన రోజువారీ పనిలో నిమగ్నమవుతున్నాము. దైవం పిలుపుకు ప్రక్కన పెట్టి మనము కూడా బనీ ఇస్రాయేల్ ప్రజలా తయారయ్యాము. నమాజ్ అనేది ఒక ఆజ్ఞ కాదు, అది అల్లాహ్ పిలుపు, ప్రేమతో పిలిచిన ఒక ఆహ్వానం. మన రోజువారీ పనులు కొన్ని పక్కన పెట్టి టైముకు నమాజ్ చేద్దాం. మన హృదయాన్ని ఆ పిలుపుకి స్పందించేలా మార్చుకుందాం. అప్పుడే మనము ఈ లోకంలో సుఖ జీవనాన్ని, పరలోకంలో సుఖ జీవనాన్ని గడుపుతాం ఇన్షా అల్లా.